माता, भारत माता, जय माता, भारत माता, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, भारत माता की जय। भगत सिंह अमर रहे, भगत सिंह अमर रहे, भगत सिंह अमर रहे, अमर रहे, अमर रहे, भगत सिंह अमर रहे, अमर रहे, अमर रहे, भगत सिंह अमर रहे। अमर रहे, अमर रहे, भगत सिंह अमर रहे, अमर रहे, अमर रहे, भगत सिंह अमर रहे। शहीद भगत सिंह अमर है, शहीद भगत सिंह अमर है, शहीद भगत सिंह अमर है। शहीद भगत अमर रहे, अमर रहे, अमर रहे, अमर रहे, अमर रहे, अमर रहे, भगत सिंह अमर रहे। భారత సురక్షా సమితి జిల్లా శాఖ ఆధ్వర్యంలో కూడా రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి ఏసీఎస్ గారి గారి నాయకత్వంలో కూడా మా ముఖ్య అతిథిగా తీసుకున్నటువంటి దేవేందర్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా భగత్ సింగ్ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. భగత్ సింగ్ అంటేనే భగత్ సింగ్ పేరు చెప్తేనే మనకి గుండెల్లో కూడా గర్వంతో ఉపయోగించేటువంటి వ్యక్తి భగత్ సింగ్. భారతదేశ చరిత్రలో పడిన గొప్ప స్వాతంత్ర సమరయోధుడు, ఉద్యమకారుడు, ప్రగతిశీల ప్రభావశీలి అయినటువంటి విప్లవ వీరుడు భగత్ సింగ్. సో భగత్ సింగ్ బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసినటువంటి కుటుంబం నుంచే వచ్చినటువంటి వ్యక్తి భగత్ సింగ్. దేశ యువతను కూడా చైతన్యపరిచి జాతీయోద్యమం వైపు జాగృతం చేసినటువంటి ఒక గొప్ప యోధుడు భగత్ సింగ్. భగత్ సింగ్ ఆయన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసి బ్రిటిష్ వాళ్ళ అతని యొక్క విప్లవ కార్యకలాపాలతోటి బ్రిటిష్ వాళ్ళ వెన్నులో కూడా పనిచేసినటువంటి వ్యక్తి భగత్ సింగ్. స్వాతంత్ర సమర పోరాట కాలంలో కూడా సైమన్ కమిషన్ 1920లో కూడా ఈ సైమన్ కమిషన్ వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో కూడా పాల్గొన్నటువంటి అతను లాలా లజపత్ రాయ్ అతి కారణమైనటువంటి శాండర్స్ని చంపి ఉరితోయాల్ని ముట్టాడినటువంటి ఒక త్యాగశీలి భగత్ సింగ్. ఉరి శిక్ష అమలు అయిన తర్వాత భగత్ సింగ్ క్షమాపణ కోరినట్టయితే ఉరి శిక్ష అమలు చేసేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా దేశమాత కొరకు తన ప్రాణాన్ని పణంగా పెట్టినటువంటి వ్యక్తి భగత్ సింగ్. చిన్నతనంలో అంటే పెళ్లి చేసుకొని హాయిగా ఉండాల్సినటువంటి వయసులోనే పరాధీనమైనటువంటి తన మాతృభూమిని విముక్తి చేయడానికి తన ప్రాణాన్ని కూడా గుణప్రాయంగా అర్పించినటువంటి వ్యక్తి భగత్ సింగ్. సో ఇలాంటి వ్యక్తులని మనం ఇతర దేశాలకు చెందిన చెగురుల లాంటి వాళ్ళని కాకుండా భగత్ సింగ్ లాంటి వ్యక్తులను నేటి యువత మరియు నాయకులు కూడా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి ఆశిస్తూ జై హింద్. భగత్ సింగ్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. మరి భగత్ సింగ్ ఆశయాలను, వారి ఆవేశాన్ని, వారి స్వాతంత్రం కోసం పోరాట ప్రతిభను ఈరోజు యువత అందరూ కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం 23 సంవత్సరాల వయసులో ఉరి కంబాన్ని ఉద్దాడినటువంటి భగత్ సింగ్ చరిత్ర మనం చాలా సంవత్సరాల నుండి ఘనంగా ఉంటా ఉన్నాం. అతనికి ఎన్నో అవకాశాలు ఉండేవి, కానీ తన జీవిత ఆశయము తనకు ఏ ఒక్క సుఖాలు అవసరం లేదు. తన జీవిత ఆశయము స్వాతంత్రం కోసం మాత్రమే తను జన్మించాను అని నమ్మి మరి కుటుంబాన్ని ఆనందంగా ఉంటాడేటువంటి వ్యక్తి మన భగత్ సింగ్ గారు. మరి ఆ రోజు ఉరి తీస్తున్నప్పుడు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ ముగ్గురిని కూడా వరుసగా ఉరి తీస్తూ ఉన్నప్పుడు ముగ్గురు కూడా ఉరితాడును ముద్దాడిని ఇంక్విలాబ్ జిందాబాద్ అని నినాదించి చనిపోయడము ఈ చరిత్ర, భారతదేశం చరిత్ర మనము
భవిష్యత్ తరాలందరూ కూడా గుర్తుంచుకున్న చరిత్ర భగత్ సింగ్ గారు. మరి వారు గాంధీ యొక్క అహింసా సిద్ధాంతానికి వ్యతిరేకమని చాలామంది ప్రచారం చేస్తూ ఉంటారు. కానీ ఒక విషయం మనం స్పష్టంగా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. స్వాతంత్ర పోరాటం అనేది ఇద్దరు వ్యక్తుల వల్ల రాలేదు. ఇలాంటి భగత్ సింగ్ లాంటి అనేక మంది మరి ఆ రోజు పోరాటం చేసిన వాళ్ళు, బలిదానం చేసిన వాళ్ళు చేసినటువంటి త్యాగాల పూర్తిగానే ఈరోజు మనం ఈ స్వాతంత్రాన్ని అతిపెద్ద భారతదేశం యొక్క స్వాతంత్రాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. మరి ఈ విషయాన్ని మన అందరం స్పష్టంగా తీసుకోవాల్సినంత అవసరం ఉంది. మరి అనేక మంది భగత్ సింగ్ని స్ఫూర్తి చేసుకొని ఈ దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేయాలనే దృక్పథంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. మన జగిత్యాల గడ్డ మీద కూడా మరి రామన్న గోపన్న కావచ్చు, జితేందర్ రెడ్డి కావచ్చు, ఈ యొక్క భారత మాత ఒడిలో తమ ప్రాణాలను తృణప్రాయంగా సమర్పించారంటే దానికి భగత్ సింగ్ లాంటి వారి యొక్క స్ఫూర్తి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. యువత భగత్ సింగ్ యొక్క చరిత్రను వక్రీకరించబడుతుంది కొన్ని చోట్ల. కానీ భగత్ సింగ్ యొక్క అతని స్ఫూర్తిని, అతని చరిత్రను పూర్తిగా అవగాహన చేసుకొని ముందుకెళ్లాల్సిందిగా నేను ఇప్పుడున్నటి యువతను నేను అందరినీ కూడా కోరుతా ఉన్నాను. మరి ఈరోజు భారత సురక్షా సంస్థ ఆధ్వర్యంలో భగత్ సింగ్ గారి విగ్రహానికి పూలమాల సమర్పించడం జరిగింది, నివాళులు అర్పించడం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ మరి ఈ యొక్క కమిటీకి సంబంధించినటువంటి విగ్రహం కమిటీకి సంబంధించిన అధ్యక్షులు మిగిలిన వాళ్ళు కూడా ఇక్కడ రావడం లేదు. అందరూ కూడా ఈ సందర్భంగా